ఈ కథ శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తుల కోసం అంకితం చేయబడింది. ఒకనాడు భక్తుడైన తొండమానుడు రహస్య మార్గం గుండా ఆనంద నిలయంలో ప్రవేశించి శ్రీ వెంకటేశ్వరుణ్ణి కాపాడమని శరణు వేడినాడు. అసలు ఏం జరిగిందని అడిగినాడు శ్రీనివాసుడు. 2 ఏండ్ల క్రిందట ఒక విప్రుడు కూర్మనాథుడు అతని భార్యా పిల్లల్ని తనకు అప్పచెప్పాడని, కానీ తన మతిమరుపుతో పొరపాటు జరిగినందువల్ల వాళ్ళంతా మరణించారని, ఇప్పుడు ఆ విప్రుడు తిరిగి వచ్చాడని, అతని భార్యాపిల్లలు శ్రీనివాసుని దర్శనానికి వెళ్లారని అసత్యం పలికాను అంటూ తన దీనగాథను చెప్పాడు తొండమానుడు. తొండమాను, నువ్వు క్షమించరాని మహాపాతకాన్ని, బ్రహ్మహత్య పాతకాన్ని మూటగట్టుకున్నావు. నన్ను నమ్ముకున్న భక్తుల్ని కాపాడటం నా ధర్మం, శరణాగత రక్షణ నా కర్తవ్యం. నా మీద నీకు ఉన్న అపారమైన భక్తిని, గతంలో నువ్వు నాకు చేసిన సేవని దృష్టిలో పెట్టుకుని నిన్ను నేను తప్పకుండా కాపాడుతాను. మహాపాపం చేసి నిన్ను కాపాడటం వల్ల నాకు అపకీర్తి వస్తుంది. అయినా సరే, చనిపోయిన బ్రాహ్మణుణ్ణి, భార్యాబిడ్డల్ని తప్పకుండా ఇప్పుడే బ్రతికిస్తాను. ఇంకెప్పుడు ఇలాంటి పాపకృత్యాలు చెయ్యకు అన్నాడు శ్రీనివాసుడు. తొండమానుడు తల వంచుకుని వినయంగా దండం పెడుతూ నిలబడ్డాడు. తొండమాను, వెంటనే నీ కుమారుణ్ణి పంపి చనిపోయిన ఆ 3 అస్థికల్ని తెప్పించు అని శ్రీనివాసుడు తొండమానుని ఆదేశించాడు. తొండమానుడు తన కుమారుణ్ణి పంపాడు. అతను ఆగమేఘాల మీద వెళ్ళి చనిపోయిన వారి అస్థికల్ని మూటగట్టి తెచ్చాడు. ఆ మూటని శ్రీనివాసునికి సమర్పించాడు. తొండమానుడు ఆ మూటని తీసుకుని శ్రీనివాసుడు ఆనంద నిలయానికి అతి సమీపంలోనే ఈశాన్య మూలలో ఉన్న పాండవ తీర్థానికి వెళ్ళాడు. అక్కడి నుంచి ప్రక్కనే ఉన్న దేవకాతానికి చేరుకుని దాని ఒడ్డున ఒక బండ మీద వస్త్రంలో కట్టిన అస్థికల మూటని ఉంచాడు. తర్వాత నీళ్లలోకి దిగాడు. కంఠం లోతు వరకు వెళ్ళాడు. కళ్ళు మూసుకున్నాడు. కొంతసేపు అలా ఉన్నాడు. కళ్ళు తెరిచాడు. ఒడ్డుకి వచ్చి బండ మీద ఉంచిన అస్థికల మూటని విప్పాడు. అందులోని అస్థికల మీద దేవకాతంలోని నీళ్ళని చల్లాడు. శ్రీనివాసుడు వెనువెంటనే ఆ అస్థికలకి ప్రాణం వచ్చింది. బ్రాహ్మణుని భార్య, కుమారుడు, కుమార్తె శ్రీనివాసుడికి నమస్కరించారు. ఒడ్డునే నిలబడి ఈ అద్భుత దృశ్యాన్ని తిలకించిన తొండమానుడు ఆనంద పరవశుడయ్యాడు. నింగి నుండి దేవతలు పుష్పవృష్టిని కురిపించారు. ఆనాటి నుండి ఆ తీర్థానికి అస్థి తీర్థం అని పేరు కలిగింది. శ్రీనివాసుడు తీర్థంలోంచి పైకి వచ్చి బ్రాహ్మణుని భార్యని, కుమారుని, కుమార్తెను తొండమాన్ చక్రవర్తికి అప్పగించాడు. తొండమాను, ఈ తీర్థంలోని జలాలు స్నానం చేసిన వారి పాపాలన్నీ పోగొడతాయి. ఇవి పుణ్యజలాలు, స్వర్గలోక ప్రాప్తి కలుగుతుంది చెప్పాడు శ్రీనివాసుడు. రక్ష రక్ష మాం శ్రీనివాస్ అంటూ భక్తితో నమస్కరించాడు తొండమానుడు. అతనిని చూస్తూ మందహాసం చేశాడు శ్రీనివాసుడు. నవ్వులోని అంతరార్థం తెలియక తొండమానుడు స్వామి మొహంలోకి చూస్తూ ఉండిపోయాడు. మళ్ళీ నవ్వాడు శ్రీనివాసుడు. తొండమానుని కళ్ళ వెంట నీళ్లు కారుతున్నాయి. తొండమాను, నీ సోదరుడైన ఆకాశరాజు నాకు మావగారు, ఆత్మీయుడైన భక్తుడు, అత్యంత ఆప్తుడు. అలాగే నా పరమ భక్తుడివి నువ్వు. నాకు ఎన్నో సేవలు చేశావు, నిష్కామంగా సేవలు చేశావు. వాటికి 100 రెట్లు ప్రతిఫలాన్ని నీకు అనుగ్రహించాను. నువ్వు చేసిన మహాపాపాన్ని నేనే స్వీకరించాను. మరణించిన బ్రాహ్మణుని కుటుంబ సభ్యుల్ని తిరిగి బ్రతికించాలంటే మరొక 3 వ్యక్తులు మరణించాలి, లేదా ఆ పాపాన్ని ఎవరైనా స్వీకరించాలి. అందుకే పాపాన్ని నేనే స్వీకరించాను. ఈ విషయాన్ని గ్రహించు వివరంగా చెప్పాడు శ్రీనివాసుడు. మౌనంగా నమస్కరిస్తూ నిలబడ్డాడు తొండమానుడు. తొండమాను, ఒక పరమ రహస్యం చెబుతాను విను అన్నాడు శ్రీనివాసుడు. చెప్పండి స్వామి అన్నాడు తొండమానుడు. తొండమాను, నేనిలా ప్రత్యక్షంగా కనిపిస్తూ ఉండటం వల్ల నేను కాపాడుతాను అనే ధైర్యంతో నీ వంటి భక్తులు పాపాలు చేస్తారు. ఈనాటి నుండి నేను ప్రత్యక్షంగా మానవ రూపంలో కనిపించను అన్నాడు శ్రీనివాసుడు. తొండమానుడు బిగ్గరంగా రోదించసాగాడు. తొండమాను పిలిచాడు శ్రీనివాసుడు. ఆయన స్వరం ఆప్యాయంగా ఉంది, ఆత్మీయంగా ఉంది. స్వామి అన్నాడు తొండమానుడు. ఈ క్షణం నుంచి నేను మౌనంగా ఉంటాను. పరమ భక్తులతో తప్ప
అరుదుగా ఎవరితోనూ మాట్లాడను. స్వామి, నీ మౌనాన్ని నేను భరించలేకపోతున్నాను. నన్ను కరుణించు. కమలాకాంత, ఊరడిల్లు ఊరడిల్లు తొండమాను, ధర్మబద్ధంగా ప్రజల్ని పాలించు, పాపాల్ని చెయ్యకు అని ఆదేశించాడు శ్రీనివాసుడు. అలాగే అన్నాడు తొండమానుడు. భక్తులందరూ నన్ను వెంకటేశుడు పాపాల్ని పోగొట్టేవాడు అని కీర్తిస్తారు అంటూ సాలగ్రామశిలగా అర్చామూర్తిగా పద్మపీఠం మీద అవతరించాడు శ్రీనివాసుడు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక శ్రీ వెంకటేశ, నీ ప్రత్యక్ష దర్శనం లేకుండా నేను జీవించలేను, నన్ను మన్నించు అంటూ ఏడుస్తూ ఆర్తితో స్వామి పాదపీఠానికి తలని మోదుకుంటున్నాడు తొండమాన్ చక్రవర్తి. బ్రాహ్మణుని భార్యా బిడ్డలు నిశ్చేష్టులై తొండమానుని చూస్తూ నిలబడ్డారు. వాళ్ళ కళ్ళ నిండా నీళ్లు, వాళ్ల గుండెల నిండా వేదన. తొండమానుని నుదురు చితికిపోయింది, రక్తం ధారగా కారుతోంది. అయినా తొండమానుడు తలని మోదుకుంటూనే ఉన్నాడు. స్వామి, పాదపీఠమంతా రక్తంతో తడిసిపోతోంది. మానవ రూపంతో ప్రత్యక్షమయ్యాడు. కిందికి వంగి తొండమానుని లేవనెత్తి రక్తం కారుతున్న నుదుటి మీద తన మృదువైన చేతితో మెల్లగా నిమిరాడు. అంతే, క్షణంలో గాయం మాయమైపోయింది. స్వామి పాదాలకి నమస్కరించాడు తొండమానుడు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక, నా కోరిక తీర్చావా స్వామి? దీనంగా అడిగాడు తొండమానుడు. తొండమాను, నీ కోరిక తప్పక తీరుతుంది. నీ భక్తి అనన్యమైంది. నువ్వు నన్ను ప్రార్థించిన మరుక్షణంలో నా ప్రత్యక్ష దర్శన భాగ్యం నీకు లభిస్తుంది అని తొండమాన్ చక్రవర్తిని అనుగ్రహించాడు శ్రీ వెంకటేశ్వరుడు. ధన్యుణ్ణి స్వామి అంటూ బ్రాహ్మణుణ్ణి భార్య బిడ్డల్ని వెంటబెట్టుకుని తన రాజ్యానికి తిరిగి వెళ్ళాడు తొండమాన్ చక్రవర్తి. శ్రీ వెంకటేశ్వరుడు అర్చారూపంతో భక్తుల్ని అనుగ్రహిస్తున్నాడు. ఓం నమో వెంకటేశాయ మంత్రాక్షరాలతో సప్తగిరుల ప్రతిధ్వనిస్తున్నాయి. కూర్మనాథునికి అతని భార్యాబిడ్డల్ని అప్పగించి జరిగిన సంగతంతా వివరించాడు తొండమానుడు. ప్రత్యక్ష దైవ దర్శనం చేసుకున్న వాళ్ళు అదృష్టానికి పొంగిపోయాడు ఆ బ్రాహ్మణుడు. అలాగే తన దురదృష్టానికి కుంగిపోతూ వాళ్ళని వెంటబెట్టుకుని స్వస్థలానికి వెళ్ళిపోయాడు. ఆనాటి నుంచి వక్షస్థల వ్యూహలక్ష్మితో శ్రీనివాసుడు కలౌ వెంకట నాయక అనే ప్రసిద్ధితో ఈ కలియుగంలో పిలిస్తే పలికే ప్రత్యక్ష దైవంగా, కోరిన వరాల రాయుడిగా, సార్థక నామధేయంతో వరాలతో అద్భుతమైన సాలగ్రామ శిలా విగ్రహమూర్తిగా ఆవిర్భవించి దర్శనమిస్తున్నాడు. అదే భూలోక వైకుంఠంగా బాసిల్లుతున్న తిరుమల కొండ దర్శించి ధన్యులు కండి. శ్రీ వెంకటేశ్వరుడు అర్చామూర్తిగా వెలిసిన నాటి నుండి ఈ క్షేత్రంలో ఎన్నో ఉత్సవాలు, మరెన్నో సేవలు జరుగుతూనే ఉన్నాయి. ఓం నమో వెంకటేశాయ.